రైట్. ఏపీలో ఒక విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. అఫ్‌కోర్స్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటింది. ఆ తర్వాత పరిణామాలు చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి. అఫ్‌కోర్స్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం అంటుంటే, వైసీపీ మాత్రం చాలా బలంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని చాలా బలమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. సో, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాంతో పాటుగా మావిగనం అని, అమరావతి అని, లేదంటే శాంతి భద్రతల సమస్యని, ఈ విధంగా రకరకాల యాస్పెక్ట్స్ తెరపైకి వస్తున్నాయి. వీటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటుగా టీడీపీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉంది సార్ ఏపీలో కూటమి ముందు చిన్న బ్రీఫ్‌గా కూటమి పాలన ఏ విధంగా ఉంది జస్ట్? సుపరిపాలన అందిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం ఇది. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అసుర రాజ్యంలో ప్రజలు పడిన బాధలు, ఇక్కట్లు, పోతే ఆయన పరిపాలనలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, వీటన్నిటికీ విసిగి వేసారి కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేటుతో పట్టం కట్టిన సంగతి మీకు తెలుసు. పోతే మేము ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకు అధికారం ఇస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేస్తాం. నీరుగార్చిన అన్ని రకాల వ్యవస్థలను పునరుద్ధరిస్తాం. అవినీతికి తావులేని, పోతే అక్రమాలకు తావులేని, దౌర్జన్యాలు, దోపిడీలకు తావులేని పరిపాలన అందిస్తామని చెప్పాం. ఆ దిశలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. కాబట్టి మాది ప్రజాప్రభుత్వం, సుపరిపాలన అందిస్తున్నటువంటి పరిమళాల ప్రభుత్వం ఇది. కానీ సార్, మీరు టీడీపీ సీనియర్ నేతగా మీరు పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదు. ఎవరైనా ఆబ్వియస్‌గా అదే పని చేస్తారు. కానీ వైసీపీ ఏదైతే ఆరోపిస్తుందో టీడీపీ ఎమ్మెల్యేలు లోకల్‌గా అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు, దోచేస్తున్నారు, మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, అన్నీ దోచేస్తున్నారు. దీని మీద మేము అధికారంలో వచ్చిన వెంటనే చాలా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. వైసీపీ చెప్తున్న ఆరోపణలో ఇంత కూడా నిజం లేదా? మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ అంటే ఇప్పుడు వాళ్ళు నిర్మాణాత్మక కార్యక్రమాలు, అదేవిధంగా సద్విమర్శలు చేయొచ్చు ప్రతిపక్షంగా. కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ అలవాటు లేదు. నీలాపు నిందలేయడం, అదేవిధంగా పోతే ఎప్పుడు కూడా ఉద్రేకపరిచే ఉపన్యాసాలు ఇవ్వడం, రెచ్చగొట్టడం, ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా రాజ్యాంగం అందుకు అంగీకరించదు. కుల, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి విద్వేష ప్రసంగాలు చేయడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ప్రజాస్వామ్యంలో అది శ్రేయదాయకం కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆ దిశలో పయనిస్తూ నీలాపు నిందలు వేయడానికి అలవాటు పడి చిల్లర మల్లరగా గ్రాస్ రూట్ లెవెల్లో చిన్న చిన్న పొరపాట్లు. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో అదుపు చేయగలదు. ఒక ఊరు మంచిదంటే 100% మంచి అని కాదు. ఒక ఊరు చెడ్డదంటే 100% చెడ్డదని కాదు. ఒక మనిషి మంచి అంటే 100% మంచి అని కాదు. ఒక మనిషి దుర్మార్గుడు అంటే 100% దుర్మార్గాలు ఉన్నాయని కాదు అక్కడ పాయింట్. పోతే మా ప్రభుత్వంలో 99.99% వాటికి దూరంగానే మా ప్రభుత్వం ఉంది. అయితే పాయింట్ అదే 01 కూడా ఏంటంటే, తెలిసి తెలియని వాళ్ళు చేసిన తప్పులకి అక్కడ ఎమ్మెల్యేలు నిందలు మోయాల్సి వస్తుంది. తెలిసి తెలియని చిన్న చిన్న వాళ్ళు చేసే పొరపాట్లకి అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోతే ఇతరత్ర ఈ నిందలు మోయాల్సి వస్తుంది. సో 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళంతా జెన్యూన్‌గానే ఉన్నారు, అవినీతి పాల్పట్టలేదు అని అంటారు. అవునవును. అయితే మీరు అనొచ్చు, మీ సీఎం గారు అరుస్తున్నారు కదా ఈ విధంగా ఎమ్మెల్యే అంటే కంట్రోల్ చేయమని చెప్పడం. అక్కడ వాళ్ళు చేస్తున్నారనేది కాదు, అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేస్తున్నారని కాదు. మీ పరిధిలో శాసనసభ నియోజకవర్గాల్లో ఈ అపశృతులు 1-6 అపశృతులు దొరికినప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు నిగదీయాలా? అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలా? అదేవిధంగా మీరు చూసి చూడనట్టుంటే మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఐ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ అన్నట్టుగా చెప్తున్నారు. అది ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ఎంపీలను ఉద్దేశించి మాత్రం కాదు. రూలింగ్ గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే జనరల్‌గా ఆయన సహజంగానే ఏదన్నా మీరు అదుపు తప్పితే మేము కంట్రోల్ చేస్తాను, అది ఇది మేము చర్యలు తీసుకుంటాను అంటూ ఉంటారు. బట్ యాక్చువల్‌గా జరుగుతాయా? చర్యలు జరుగుతాయా? అంటే మీరు సీనియర్ నేతగా మీరు అంటే సహజంగా బిడ్డలను తల్లిదండ్రులు మందలిస్తారు, ఉపాధ్యాయులు మందలిస్తారు. అదేవిధంగా వ్యాపార సంస్థలో యాజమాన్యం తమ ఉద్యోగస్తులని మందలిస్తారు. క్రమశిక్షణ మరింతగా పెంచడానికి
తీసుకునే చర్య కానీ, అంతేగాని పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంతో పోల్చితే ఎట్ట? మొత్తం వేల కోట్ల రూపాయలని జుంటి తెనిలాగా తాగేశారే, పటికి బెల్లంలాగా జురుగు తాగారే, వాళ్ళతో మమ్మల్ని పోలిస్తే ఎట్లా? ఎందుకు మరి నిరూపించలేకపోతున్నారు? నిరూపించి అరెస్ట్ చేయించొచ్చు కదా! అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఆరోపణలు లేకుండా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్టు, కొల్లి రవీంద్రని అరెస్ట్ చేసినట్టు, పోతే ఇతను దేవినేని ఉమాని అరెస్ట్ చేసినట్టు, ధూళిపాళ్ల నరేంద్రాన్ని అరెస్ట్ చేసినట్టు, చివరికి మా అధినాయకుడు మీద ఏ ఆరోపణలు లేకుండా తీసుకుపోయేదో స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఒకటి చెప్పి, అంతలా ముఖ్యమంత్రికి సాధారణ పౌరుని కూడా అరెస్ట్ చేయాలంటే ఒక నోటీస్ ఉండాలా, పోతే గుసగుసలు ఉండాలా, పోతే వార్తలు ఉండాలా. అలాంటిది ఏ గుసగుసలు, ఏ వార్తలు లేవు. అదేవిధంగా ఏ నోటీసులు లేకుండా ఒక భారతదేశం మొత్తానికి వాజ్పేయి ప్రభుత్వాన్ని ముందుండి నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, సీనియర్ ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసిన చంద్రబాబు నాయుడిని, 50 సంవత్సరాలు ఒక పార్లమెంటేరియన్ని తీసుకుపోయి, పోతే అప్పటికప్పుడు బస్సులో నిద్రిస్తుంటే ఏకుంజామున అరెస్ట్ చేసినట్లు మేము వ్యవస్థలను నిర్వీర్యపరచదలుచుకోవాలి. అలానే సీదిల అప్పలరాజు కుమారుడు ఏదైతే ఆరవ ఎవరైతే ఉన్నారో అతను బైక్‌ని ఫాస్ట్‌గా నడిపి గొర్రెల కాపరి దానయ్య ఎవరో చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ విషయంలో సీదిల అప్పలరాజు బ్లాక్ అయినట్టుగా అంటే ఆయన్ని కూడా బాధ్యుని చేసే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారనే వాదన బలంగా ఉంది. టీడీపీ నేతలు కూడా చాలా బలంగా ఆరోపిస్తారు. సంబంధిత సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా. దీన్ని అటువంటి పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక గొర్రెల కాపరి దానయ్య, అక్కడ కులాలు మనం తేగకూడదు, మతాలు, ప్రాంతాలు ఇవి కాదు అక్కడ. నేరం ఏంటి, నేరస్తుడు ఎవరు, నేరస్తుడు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చు. మీకు ఉదాహరణ, చిన్న ఉదాహరణ, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. రాచరిక వ్యవస్థలో ప్రజలకు ప్రాథమిక హక్కులు లేవు. రాచరిక వ్యవస్థలో రాజుగారి తలంపే శాసనం, రాజుగారి మాటే వేదం. రాజుగారు తల తీసేయమంటే వెంటనే తీసేస్తారు. రాజుగారు ఒక కన్య బయట పోతుంటే, ఆయన వాహేడికి పోతుంటే ఆయన కన్ను ఆ కన్య మీద పడితే ఎవరు ఆక్షేపించడానికి లేదు. రాజుగారి నోటి మాటే శాసనం, రాజుగారి తలంపే అక్కడ శాసనం. అప్పటి కాలం అది. అప్పటి కాలం. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రాథమిక హక్కులు ఉంటాయి. హక్కులని కొమ్ములు లాంటి ప్రభుత్వాలని ఆ కొమ్ములతో చీల్చి చెండాడుతాయి. ఏది ప్రజాస్వామ్యాన్ని కొమ్ములు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఎంతోమంది ప్రశ్నిస్తారు, లేకపోతే నిన్ను గద్దె దించుతారు, లేకపోతే కోర్టులు నేను ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టి నిన్ను అభిశంసించి నువ్వు దిగిపో అని చెప్పి పేర్కొంటాయి. ప్రజాందోళన పెరిగిపోతుంది. ప్రజాందోళనకి నువ్వు దిగిపోవాల్సి వస్తుంది గద్దె, ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. పోతే సీదిరి అప్పలరాజు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చు. ఉదాహరణకి విజయవాడలో బెజవాడ, ఇప్పుడు విజయవాడ అనే పేరు ఎందుకు వచ్చింది? మాధవ వర్మ మహారాజు ఆనాడు రాజ్యపాలన చేస్తున్నాడు. కుమారుడు రథచక్రాల కింద ఒక శిశువు బై యాక్సిడెంట్ ఇది రథచక్రాల కింద నలిగిపోవడం, ఆయన మరణించడం జరిగింది. ఆ తల్లి లబోదిబో అంటూ ఏడుస్తూ పుత్రశోకంతో వచ్చి ధర్మగంట మోగించింది. రాజుగారు ప్రత్యక్షమయ్యాడు. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఈ జౌనా ఏంటి అంటే, మీ పుత్రరత్నం యువరాజు గారి రథచక్రాల కింద నా బిడ్డ శవంగా మారాడని చెప్పి విలపిస్తుంది. వెంటనే ఆయన యువరాజుని ప్రవేశపెట్టమన్నాడు, శిరచ్ఛేదం చేయమన్నాడు. భటుల్ని పిలిచి వాళ్ళు సందేహించారు. నో, మీరు వెళ్ళి వెంటనే శిరచ్ఛేదం చేయండి, ఇది మా ఆజ్ఞ అన్నాడు. శిరచ్ఛేదం చేశారు. అప్పుడు దేవతలు కరుణించి రాజు ఎలా ఉండాలని నిరూపించిన దానికి బిడ్డని బతికిచ్చాడు, రాజుగారి కుమారుడిని బతికిచ్చాడు. మాధవవర్మ మహారాజు తీసుకున్న ఆ కఠిన నిర్ణయానికి దేవతలు హర్షించారు, కనకవర్షం కురిపించారు. అందుకని కనకదుర్గ అనే పేరు విజయవాడ దుర్గామాతకు వచ్చింది. ఆ దేవత ప్రత్యక్షమైందంట, కనక వర్షం కురిపించిందంట విజయవాడ నగరంలో. అందువల్ల ఆ మహిమతోనే కనకదుర్గమ్మ దగ్గరికి విశేషంగా భక్తులు పోయేస్తుంటారు. అలాంటి ధర్మ పరిపాలన చేసిన రాజులు రాచరిక వ్యవస్థలో కూడా ఉన్నారు. గౌతమ బుద్ధుడు రాచరిక వ్యవస్థలో పుట్టాడు, వర్ధమాన మహావీరుడు రాచరిక వ్యవస్థలో పుట్టాడు. వీళ్ళందరూ రాచరిక వ్యవస్థలో పుట్టిన ప్రజాపాలన కోసం, ప్రజాస్వామ్యం కోసం పరితపించిన వాళ్ళే.
కానీ ఇప్పుడు ఉండేది ఆధునిక ప్రజాస్వామ్య కాలం. ఈ కాలంలో చెల్లవు. కాబట్టి ప్రజల్ని గౌరవించాలి. ఆ విషయాలు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి తేటతెల్లం. కానీ సార్ ఇంకొకటి అందుకని సీదిరి అప్పలరాజు ఏ స్థాయి వ్యక్తి అయినా దర్యాప్తు సంస్థలు ఆయనలో లోపాలను పసిగట్టి ఛార్జ్షీట్ పెట్టినప్పుడు దానికి మనం ఏం చేద్దాం? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మా అభిప్రాయం, కూటమి ప్రభుత్వ అభిప్రాయం. మరి వైఎస్ జగన్ ఏదో చిన్నపిల్లవాడు తప్పు చేస్తే ఆ తప్పులు జరగకుండా ఉంటాయా అనే ఒక ప్రాస్పెక్ట్ ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇది గాదే సాయికృష్ణ విషయంలోనూ చిన్నపిల్లలు అని ఒక ప్రాస్పెక్టు. అప్పుడు వైఎస్ వివేక మాట జరిగినప్పుడు కూడా వైఎస్ అవినాష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రచార సభలో కూడా ఈ విధంగా మాకంటే చాలా చిన్నపిల్లోడు, చాలా అమాయకుడు అది ఇది అని చెప్పి ఈ 3 అంశాలు కూడా బాగా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 అంశాల మీద వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? పిల్లవాడు ఆయన చెప్పినట్టు ఆయన బర్త్ సర్టిఫికేట్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత పిల్లవాడు, మైనరా మేజర్ అనేది. మైనర్కి బైక్ పట్టించడం అంటే నేరం కదా. మైనర్కి మొన్నగడ ఒక పోలీసు ఎస్ఐ తన మనవరాల చేత కారు డ్రైవింగ్ చేయిస్తుంటే ఆయన సస్పెండ్ అయ్యాడు. మీకు గుర్తుందా? ట్రూ చూసా. మరి అటువంటిప్పుడు పిల్లవాడైతే మరి మైనర్ వెహికల్ 2 వీలర్ డ్రైవ్ చేయడం తప్పు కదా. అసలు డ్రైవింగ్ చేపట్టడమే ఒక తప్పు, మనిషిని యాక్సిడెంట్ చేయడం ఇంకా తప్పు. పైగా ఆ మనిషిని యాక్సిడెంట్ చేయడం కాకుండా ఆ మనిషి స్పాట్లో చనిపోయాడు, అది ఇంకా తీవ్ర నేరం. కాబట్టి ఆ పిల్లవాడు అంటే ఎట్లా? సరే, ఈ 3 ఉదంతాల్లో వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ మీ పార్టీని డ్యామేజ్ చేస్తాయి, మీ పార్టీకి ప్లస్ అవుతాయా, కలిసి వస్తాయా రాదనే దగ్గర కూడా మా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఆయన కామెంట్స్ని ప్రజలే అర్థం చేసుకుంటారు. మేము ఇంటింటికి తిరిగి ఇంటింట్లో ఒక ఇంటికి యావరేజ్ 4 చొప్పున ఉన్నారని అందరి చెవుల్లో మేము జగన్ పరిపాలన 5 సంవత్సరాల గురించి చెప్పి వివరించామా? ప్రజలు చాలా చైతన్యపూరితమైన సమాజం ఇది. పోతే అందులో తెలుగు రాష్ట్రాలు చాలా చైతన్యంగా ఉంటాయి, అన్నీ చూస్తూ పరిశీలిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ సమస్యల తర్వాత ప్రజలంతా కూర్చొని ఇళ్లలో టీవీలు పెట్టుకుంటున్నారు. టీవీలు ఇంచుమించుగా 99.99% హౌసెస్లో ఉన్నట్టు పోగొట్ట. అవి లేకపోతే సెల్ ఫోన్లైనా ఉన్నాయి, ఏదో ఒకటి ప్రచార సాధనాలని ఇళ్లలో టీవీయో లేకపోతే మొబైల్ ఫోనో ఉంది కదా. కొన్ని ఇళ్లలో పేపర్లు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల సమాచార వ్యవస్థలు వారికి అందుబాటులో ఉన్నప్పుడు, అదేవిధంగా వాళ్ళు బయట కాలక్షేపంగా కూర్చున్నప్పుడు, నలుగురిలో కూర్చున్నప్పుడు మళ్ళీ చర్చలు వస్తాయి, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇవన్నిటిని బట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. మేము ఇంటింటికి తిరిగి వాళ్ళ చెవుల్లో మేము ఇవన్నీ చెప్తే కాదు కదా మాకు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. కాబట్టి మాకు అవసరం లేదు. పోతే మేము నిర్మాణాత్మకంగా పోతే జనరంజకంగా పరిపాలన అందించాలని, ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలని, పోతే ఆ విధంగా ప్రజలు మాకు మరోసారి కూడా తప్పకుండా అవకాశం ఇస్తారనే విశ్వాసం మాకు బాగుంది. పైగా అభివృద్ధి కార్యక్రమాలు. కృష్ణలంక కేసు గాది సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అతను చనిపోయాడని తర్వాత సిటీఎస్సీ డిక్లేర్ చేశారు, అది ఓకే సెకండరీ. బట్ అంతకు ముందు వరకు కూడా అసలు దాని మీద ఒక డైలమో, ఒక క్లారిటీ లేకుండా, వాళ్ళని పోలీసులు ఏం చెప్పకుండా ఈ పరిస్థితులు కూడా కొంత చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆయన ఒక హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సంబంధించిన కొంత రిపోర్ట్ బయటికి రావడం జరిగింది. సో ఈ విషయంలో కొంత ప్రభుత్వం కానీ లేదంటే పోలీసుల వైఖరి కూటమి ప్రభుత్వానికి కొంత చెడ్డనేం తెచ్చేలాగా ఉంది అనే వాదన బలంగా ఉంది. మీరేమంటారు? ఇప్పుడు మరో ప్రభుత్వం అయితే మరో రకంగా వ్యవహరించి ఉండేది. మేము అతని నేపథ్యాన్ని పరిగణలో తీసుకోలేదు. అంతకుముందు లోకంలో అతని విషయంలో ఉన్న ప్రచారాన్ని మేము పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వానికి పౌరుల ప్రాణరక్షణ అత్యంత ఆవశ్యకమైన ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, దానికి ప్రాధాన్యత ఇచ్చాం మేము. మరి సాయికృష్ణ ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఏం జరిగింది అని అందరికంటే మా ప్రభుత్వం ఎక్కువ కుతూహలం చూపించింది. అందుకు ఉదాహరణగా మీకు ఐజీ లెవెల్ ఒక ఉన్నతాధికారిని, సహజం, చిన్న విషయం కాదు. ఐజీ లెవెల్లో ఒక ఉన్నతాధికారిని నియమించడం అంటే
చిన్న విషయం కాదు అది. ఐజీ అంటే 3-4 జిల్లాలకి ఇన్స్పెక్టర్ జనరల్, ఎస్పీలకి హెడ్. మరి అలాంటి ఉన్నతాధికారిని నియమించడం, దాంట్లో మళ్ళీ ఇంకా ఇతర ఉన్నతాధికారులు నియమించడం, ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అంతకంటే ఏం కావాలో, ఒక ప్రభుత్వం తన బాధ్యత తను నిర్వర్తించింది. ప్రభుత్వాలు సంఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వస్తుంది విషయం. అక్కడ మంచోడా చెడ్డోడా అనేది కాదు, పౌరుల ప్రాణాలు ముఖ్యం. పౌరుడు భౌతికంగా లేడనే ఆరోపణలు వస్తున్నప్పుడు అసలుకి ఆ భౌతిక దేహం ఏమైంది, సజీవంగా ఉందా, నిర్జీవంగా ఉన్నాడా ఏంటనేది నిగ్గు తేల్చాలనే దృష్టితో ఆ ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించడం జరిగింది. సిట్ వేసినప్పుడు కూడా ఇప్పటికీ ఆ విషయం మీరు అన్న పాయింట్ ఇప్పటికీ బయటకు వచ్చినట్లేదు. ఇంకా ఎక్కడ ఏంటి, ఎక్కడ దానం చేశారు, ఎక్కడ ఉంది ఏంటి దాని ఆనవాళ్ళు అనేది ఇప్పటికి కూడా. అయితే ఒక సిఐ గారి మీద అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన కస్టడీలో తీసుకొని పోలీసులు విచారించారు కోర్టు అనుమతితో. ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు, దాని మీద విచారణ జరుగుతుంది. అంతకంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళు సిబిఐని కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా తిరస్కరించింది. అత్యున్నత విచారణ కమిటీ పరిధిలో ఇష్యూ ఉన్నప్పుడు ఇది అంతర్రాష్ట్ర వివాదం కాదు, అంతర్జాతీయ వివాదం కాదు, లేకపోతే కోట్లాది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. సిబిఐ పరిధి వేరే. సిబిఐకి యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది యావత్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక దర్యాప్తు సంస్థ. ఆ దర్యాప్తు సంస్థ ఉన్న కేసులు పరిష్కరించడానికే చాలా టైం పడుతుంది. దీనికి మేము ఆ సిట్లో విచారణకి ఆదేశించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన అధికారులు సామాన్యులు కారు. వారు ఇండియన్ పోలీస్ సర్వీస్లో నియుక్తులైన వాళ్ళు అనేక అనుభవాలు కలిగినటువంటి అధికారులు. వాళ్ళకి రాగద్వేషాలు ఏముంటాయి, వాళ్ళు చక్కగా విచారిస్తారు. కానీ సార్ ఇక్కడ ఒక విషయం, చనిపోయిన వ్యక్తికి కులాన్ని ఆపాదించి దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కాపు కులం వ్యక్తి చనిపోతే మాట్లాడ్డా అని పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరు? అండ్ కోర్స్ కొంత వైసీపీ మీదుగానే అది వెళ్తుంది, ట్రోలింగ్ ఎక్కువ వెళ్తుంది. మీ పాయింట్ మీ అజంప్షన్ ఏంటి దీని మీద? ప్రభుత్వానికి పౌరుడు ముఖ్యం, కులం కాదు ముఖ్యం. ప్రభుత్వాలకు కులాలు ముఖ్యం కాదు, మతాలు ముఖ్యం కాదు, ప్రాంతాలు ముఖ్యం కాదు. ఇది సెక్యులర్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ కర్తవ్యం, ఏ కులం అనేది కాదు. అన్ని కులాల్లో మంచోళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డోళ్ళు ఉన్నారు. ఏ ఒక్క కులంలో 100% మంచోళ్ళు ఉన్నారు, ఏ ఒక్క కులంలో ఏ మతంలో 100% మంచోళ్ళు ఉన్నారు, ఏ ఒక్క ప్రాంతంలో 100% మంచోళ్ళు ఉన్నారు, ఏ ఒక్క దేశంలో 100% మంచోళ్ళు ఉన్నారు. మంచి దేశం అంటే అత్యధిక మంది మంచివాళ్ళు ఉంటే మంచి దేశం, అత్యధిక మంది చెడ్డవాళ్ళు ఉంటే చెడ్డ దేశం, అంతే కదా. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ క్యాస్ట్ కాపు, ఆ అబ్బాయి కాపు అంటే సిఐ గాడు కాపే, నాగరాజు గారు కాపు. ఇక్కడ క్రైమ్కు సంబంధించిన అంశాల్లో కులాన్ని చూస్తే ఎట్లా, కులాలను చూస్తే ఎట్లా? అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్ అండ్ రీజియన్ మా గవర్నమెంటు నిష్పక్షపాతకంగా విచారణ జరిపించడానికి పూనుకుంది. సార్, మీ పార్టీ అధినేత చాలా ప్రజాస్వామ్య విలువల్ని కట్టుబడి ఉంటారు, ఎక్కువ ఆ విషయం అంటే పరిపాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనేది ఒక నానుడి అయితే ఉంది, నో డౌట్. చంద్రబాబు నాయుడు మీద ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అలాంటి వ్యక్తి ఒక పార్టీని ఆల్మోస్ట్ ఒక పార్టీ అంటే ప్రభుత్వంలో ఉంది, ఒక 5 ఏళ్ల పాటు పాలించింది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పాలించినటువంటి పార్టీని గొడ్డల పార్టీ అని పేరు పెట్టి ఆ విధంగా జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయడాన్ని ఏ రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇది ప్రజాస్వామ్యం అయితే జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ఆయన 5 ఏళ్ల పాలన సాగింది. ఏ విధంగా 5 ఏళ్ళు సాగిందని మీరు ప్రశ్నించవచ్చు. మీకు తెలుసు ఆ విషయాలు, ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలు, పోతే హత్యలు ఇప్పుడు జరగట్లేదా? ప్రశ్నించే ఫార్వర్డ్ చెప్పి ఇప్పుడు జరగట్లేదా ఆ ఏపీలో ఈ కూటమి పాలనలో? మీరు చెప్పిన ఆ 2 పాయింట్స్, దాడులు, దౌర్జన్యాలు ఇలాంటివి అంటే పరస్పరం ఎందుకు జరుగుతాయి దాడులు? వాళ్ళు 5 సంవత్సరాలు చాలా ఇది చేశారు, తర్వాత ఇప్పుడు కూడా కవ్విస్తున్నారు.
పరస్పరం జరిగే దాడుల్ని మనం ఏం చేయగలం? పరస్పరం పైగా ఈగాడు తక్కువ సంఖ్యలో అప్పుడప్పుడు, అంతేగాని హ్మ్. అక్కడ నిత్యకృత్యం కదా! ఆ! నిత్యకృత్యం కదా! వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ఎజెండా ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం, హత్యలు చేయడం, హ్మ్. పోతే అక్రమ కేసులు బనాయించడం, పోలీసుల చేత థర్డ్ డిగ్రీ లాఠీలు ఉపయోగించడం, హ్మ్. పోతే అసలు ఆయన వ్యక్తిగత కక్ష పెట్టుకుంటాడు. ప్రతి విషయంలో వ్యక్తిగతంగా చూసుకుంటాడు. ఇది ప్రజాస్వామ్యమే, నలుగురితో చర్చించాలని, పైగా అది ఉమ్మడికి ఇప్పుడు ఆయన సొంతానికి పిడుగు, ఉమ్మడికి పీనుగు. హ్మ్. లేకుంటే అమరావతి రాజధానిని ఆయనే అన్నాడు, నమ్మిచ్చాడు. ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నా అన్నాడు. సరే, ఇల్లో ప్యాలెస్సో కట్టుకున్నాడు. సరే, ఆ మాటకు కట్టుబడ్డాడా? ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన దాకా కోడిమల్లయ్య. బోడిమల్లయ్య అనే తీరులో వ్యవహరించాడు. అంతకుముందు 2 నినాదాలు ఇచ్చాడు. 2, 3 నినాదాలు. అమరావతి అనకముందు. ముందు దొనకొండ అన్నాడు. తర్వాత గుంటూరు, విజయవాడ మధ్య పెడదామన్నాడు. హైవే పక్కన, ఆ పొల్యూటెడ్ ఏరియాలో హైవే పక్కన ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి అసలు? దాబా హోటల్స్ లాగా పెడదామన్నాడు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళా అమరావతి 4వది. 5వది వచ్చేసి మళ్ళా 3 ముక్కలు అన్నాడు. సరే, 5 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే ఆ 3 ముక్కలకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆయన సొంతంగా విశ్రమించడానికి ఋషికొండను బొడుకొండను చేసేసి ఋషికొండను నిర్మించుకున్నాడే కానీ గెస్ట్ హౌస్ అక్కడ ఒక ఇటుకురాయి పేర్చాడా? విశాఖపట్నంలో లేదు. ఆ రోజు మళ్ళీ మావిగన్ అన్నాడు. 7వది ఏదో మళ్ళీ విజయవాడ అంట. 8వది ఏదో మళ్ళీ రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ మళ్ళీ ఏదో దొనకొండంట. అసలు అతను పాలకుడికి రాజ్యాంగం ఏం చెప్పింది తెలుసా? పాలకుడికి మంచి సౌండ్ మైండ్ ఉండాలన్నారు. సౌండ్ మైండ్ లేని వ్యక్తి. కాబట్టి ఎలక్షన్ కమిషను, భారత రాజ్యాంగం, న్యాయస్థానాలు కూడా అతని మైండ్ సెట్ మీద విచారణ జరిపించాలి. విచారణ జరిపించేది ఏముంది? అనేక దృష్టాంతాలు ఉన్నాయి. స్థిరత్వం లేనివాడు, నిలకడ లేనివాడు, పాదరసంలాగా అటు ఇటు దొల్లుతుంటాడు. సరే, ఈ మావిగన్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆయన ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలను పెడతాం. మావిగన్‌ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాకు ఓటేస్తారు. అమరావతిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటేసుకుంటారని చాలా స్ట్రెయిట్ ఫార్మాట్ బోల్డ్ కామెంట్ చేశారు. ఇది ఇంతకు మించి బోల్డ్ కామెంట్ ఉండదు అనిపించింది నాకైతే. సో, అది ఆయన ఏ ఇంటెన్షన్ అనుకుంటున్నారు? అంత కాన్ఫిడెన్స్‌గా ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఏదైతే మావిగన్ అనే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలో అదే రాజధాని కావాలి అని ఆయన బలంగా చెప్తున్నారు. దాన్ని ఎన్నికల మేనిఫెస్టో కూడా పెడతా అని ప్రకటన చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఇప్పుడు ఏం లేదు ఆయన. ఇప్పుడు గుంటూరు, విజయవాడ ఆల్రెడీ సిఆర్‌డీఏ పరిధిలో ఉన్నాయి కదా! ఉన్నాయా లేదా? ఉన్నాయి. పోతే మేము అసలు రాజధాని పెట్టే ముందు, అమరావతి నామకరణం చేయకముందు ఏం చెప్పాము లోకానికి? సెంట్రల్ పాయింట్ కావాలా, అవును. నీటి వస్తు ఉండాలా. ఇక్కడ జీవనది, కృష్ణానది ఉంది. ముందు ఒక రాజధాని నిర్మాణానికి మేము ఇంకోటి కూడా చెప్పాము అప్పుడు. అక్బర్ చక్రవర్తి, ద గ్రేట్ మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా, ఇంకా సుప్రసిద్ధులైన మధ్యయుగాల నాటి చక్రవర్తి, ప్రజా మన్ననలు పొందిన చక్రవర్తి, వాళ్ళ రాజధాని ఆగ్రా నగరం. అయితే ఆయన తన గురువు గారి మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమాభిమానాలతో షేక్ సలీం చిష్టి ఆయన గురువు గారి కోసం ఫతేపూర్ సిక్రీ పోయి అక్కడ రాజధాని నిర్మించాడు. రాజధాని నిర్మిస్తే తీరా నీళ్లు సరిపడినంతగా లేక, పోతే ఖజానాలో నిల్వంతా ఈ నీళ్లు సప్లై చేయడానికి సరిపోతుందని గ్రహించి, పోతే ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి తర్వాత తన అభిప్రాయం మార్చుకొని మళ్ళీ ఆగ్రాకే తన రాజధాని మార్చుకున్న పరిస్థితి చూసాం. ముందు ఏ నగరానికైనా ప్రధానంగా నీటి సమస్య ఉండకూడదు. అది దృష్టిలో పెట్టుకున్నాం. సెంటర్ పాయింట్గా ఉండాలి. అటు ఇచ్చాపురం నుంచి వచ్చేవాళ్ళకి, ఇటు హిందూపురం నుంచి వచ్చేవాళ్ళకి, ఇటు నెల్లూరు వైపు ఆరంబాకం, మద్రాసు పక్క నుండి ఆరంబాకం నుంచి కదిలి వచ్చేవాళ్ళకి రాజధానిలో పనుల కోసం వీళ్ళందరికీ సెంట్రల్ పాయింట్గా ఉండాలి. అది విజయవాడ అయితే సెంట్రల్ పాయింటే కాదు, పోతే అనేక జాతీయ రహదారులు ఉన్నాయి. అదేవిధంగా రైల్వే డివిజన్లు 2 పక్కనే ఉన్నాయి. గుంటూరు రైల్వే డివిజన్, విజయవాడ రైల్వే డివిజన్, 2 రైల్వే డివిజన్లు పక్కనే ఉన్నాయి. ఇంత దగ్గరగా ఉన్న రైల్వే డివిజన్లకు మధ్యలో ఒక రాజధాని నిర్మాణం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. పక్కనే 2 రైల్వే డివిజన్. అట్లాగే విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో కోతవేడు దూరంలో ఎయిర్పోర్ట్. అదేవిధంగా ఇప్పుడు చాలా నగరాలకి సీ పోర్టులు లేవు, సముద్రాలు లేవు. ఇప్పుడు తెలంగాణకి సముద్రం లేదు. అట్లాగే మధ్యప్రదేశ్ సముద్రం లేదు. అట్లాగే హర్యానాకి సముద్రం లేదు. ఢిల్లీకి సముద్రం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సముద్రాలు లేని. ఆ హిమాలయన్ బెల్ట్
అంతా నార్త్ ఈస్ట్ అయినా, నార్త్ అయినా, ఉత్తరప్రదేశ్, బీహార్ సముద్రం లేదు. అవును లేదు. కానీ మనకి అదృష్టం కొద్దీ 1030 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. గుజరాత్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మనం చేసే రాజధానికి అత్యంత దగ్గరలో చెరువులో మనకి బందర్ మచిలీపట్నం పోర్ట్ ఉంది. నేను చెప్పుకున్నట్లు నామకరణం చేసి అమరావతి నిర్ణయించే ముందు. అట్లాగే ప్రఖ్యాత మామూలుగా రాజధాని నగరానికి వచ్చేవాళ్ళకి వినోదం కోసం, లేకపోతే ఆధ్యాత్మిక చింతన ఉండేవాళ్ళకి మందిరానికి పోవడానికి గుళ్ళు గోపురాలు ఉన్నాయి. పక్కనే కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది. అట్లాగే గుణదల్లో మేరీమాత దేవాలయం ఉంది. అదేవిధంగా గుంటూరులో అద్భుతమైన చర్చిలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన మసీదులు అవన్నీ మన గుంటూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మైనారిటీ కమ్యూనిటీస్ అయినటువంటి సిక్కులకు కావాల్సిన గురుద్వారాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం. అదేవిధంగా వినోద ప్రాంతాలు కావాలా, షికారుకి పోవాలా, కాస్త పనికి మధ్యలో కొన్ని గంటల టైం ఉంది. ఆ భవానీపురం ఐలాండ్ ఉంది, చక్కగా పోయి ఆహ్లాదపరిచేటటువంటి ఐలాండ్లో బోటింగ్కి పోవచ్చు. ఆ బోట్లో పోయేసి కాసేపు ఆ భవానీ ద్వీపంలో ఉండొచ్చు. లేకపోతే నైట్ స్టే చేయడానికి కూడా వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు పక్కన ఉప్పలపాడు గ్రామంలో పక్షుల సురక్షిత కేంద్రం ఉంది. వలస పక్షులు సైబీరియా నుంచి వస్తాయి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అట్లాగే మనకి విజయవాడ నగరంలో ఇంకా అనేక రకాల వినోదాన్ని ఇచ్చే సినిమా హాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇతరత్ర చాలా కార్యక్రమాలు గుంటూరులో ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి. ఇంకా మన అమరావతి ఇప్పుడు అమరేశ్వర స్వామి దేవాలయం ఉంది. అదేవిధంగా పంచారామ క్షేత్రం, దాని బ్యాక్ సైడ్ కొంచెం పైకి పోతే వెంకటేశ్వర స్వామి కూడా అనంతారంలో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా పార్కులు ఉన్నాయి గుంటూరు, విజయవాడ నగరాల్లో. ఇంకా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేదాకా వీటన్ని వినోదాన్ని ఇస్తాయి, ఆహ్లాదపరుస్తాయి. పోతే గుడి, బడి, మసీదు, చర్చి ఇవన్నీ ఉన్నాయి, గురుద్వారాలు ఉన్నాయి. పోతే అన్ని జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే మార్గాలు ఉన్నాయి, విమానాశ్రయం ఉంది, చక్కటి సీ పోర్ట్ కాడ దగ్గరలో ఉంది అని దృష్టిలో పెట్టుకుని పెట్టాము. ఇంకా ఆయన మావిగన్ అనేది ఏముంది, మావిగన్ పేరుతో పోతాడంట. చపల చిత్తుడు కాకపోతే ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పేరు నేను అంగీకరించను. అది వ్యక్తిగత కోపమా, వ్యక్తిగత కక్ష కాదా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నీవు కక్ష పెంచుకొని ఆయన పేరు శిలాఫలకాల్లో ఉండకూడదు. చంద్రబాబు భారత ప్రధానమంత్రి వచ్చి అతను ఎంత ధిక్కార స్వరం అంటే, ఎంత తలబిరుసు మనిషి అంటే, ఎంత జగమొండి అంటే, ఎంత రణచెండి అంటే, ఒక సాక్షాత్తు దేశ ప్రధాని శిలాఫలకం వేసి ఆనాడు వెంకయ్యనాయుడు గారు, పోతే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇంకా ఇతర కేంద్ర మంత్రులు, అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుహృద్భావ వాతావరణంలో ఉండాలని కేసీఆర్ వీళ్ళందరినీ పిలిచి శిలాఫలకం వేస్తే దానికి విలువ లేకుండా చేయడానికి మొత్తాన్ని పాడుపెట్టాడే. అప్పటికే కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అది చంద్రబాబు మీద వ్యతిరేకత, ఆయన సామాజిక వర్గం మీద ఉన్న కూడా వ్యతిరేకత అంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత, సామాజిక వర్గం మీద కూడా వ్యతిరేకత. ఇది కులరహిత, మతరహిత, ప్రాంతరహిత పరిపాలన సుపరిపాలన అందించేటటువంటి ప్రజాప్రభుత్వంలో మనం కులాలను గురించి మాట్లాడడం మంచిది కాదు. కానీ ఆయన కులం, ఆయన ఏ కులం అని చెప్పుకుంటున్నాడో ఆ కులానికి సంబంధించిన చాలా మంది సీనియర్ లీడర్స్ ఆయన మా కులం కాదని చెప్తున్నారు. ఆ విషయం ఆయన ఎరుకులో ఉంచుకోడు. ఆ విషయం తను మాత్రం తను అద్దం ముందు మురిసిపోతుంటాడు. తనని అసలు ఆ కులం బహిష్కరిస్తుంది. తను ఏ కులస్తుడని ఫీల్ అవుతున్నాడో ఆ కులంలో కోట్ల కుటుంబం ఒప్పుకోవట్లేదు, జేసీ కుటుంబం ఒప్పుకోవట్లేదు, బైరెడ్డి కుటుంబం ఒప్పుకోవట్లేదు. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద రెడ్డి కులంలో పెద్ద పెద్ద వంశీకులు ఎవరు ఒప్పుకోవట్లేదు. తన కులం మీద భారతదేశ చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందరో ప్రధానులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ఉన్నత పదవులను అధిష్ఠించారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ కులం కాదని చెప్పి తను ఏ కులంగా భావిస్తున్నారో ఆ కులం నుంచే చాలా ప్రసిద్ధి చెందిన రాజకీయ వంశాలకు చెందిన వాళ్ళు ఆయన మా కులం ససేమరా కాదని చెప్తుంటే ఆయన ఇంకా ఎందుకు కులానికి అంత విలువ ఇవ్వడం? కులానికి ఎందుకు? ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు కదా, అన్ని కులాలతో మంచిగా ఉండొచ్చు కదా. ఒక కులాన్ని మీద వ్యతిరేకత, పోతే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత. ఏంటి అంటే నువ్వు ప్రధానమంత్రి మీద కూడా పరోక్షంగా వ్యతిరేకతే. పరోక్షంగా ఆడ శిలాఫలకం, ప్రధానంగా శిలాఫలకం ఆవిష్కరించింది మోడీ గారు కదా.
మరి అమరావతిని ఎందుకు పోటీ పెట్టాడు? మోడీ గారి మీద గౌరవం ఉంది. ఉమ్, అదేవిధంగా మరలా రెండోసారి కూడా మోడీ గారు మళ్ళీ వచ్చేసి పునర్నిర్మాణ కార్యక్రమానికి మోడీ గారు 5 ఏళ్ళ మళ్ళీ తీసుకొని వచ్చి మోడీ గారిని తీసుకొచ్చి ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ మోడీ గారి చేత మళ్ళీ ఆవిష్కరింప చేసామా లేదా శిలాఫలకాన్ని? ఉమ్, చేస్తే మరలా ఇప్పుడు మావిగన్ మోడీ గారు వచ్చిపోయిన తర్వాత మావిగన్ అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోడీ గారు 2 సార్లు వచ్చారు. ఉమ్, ఇది మొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి, అవును. రెండోసారి పాడుపెట్టినటువంటి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి మోడీ గారు వచ్చారు. ఉమ్, కాబట్టి ప్రధానమంత్రి శిలాఫలకాలను కూడా లెక్క చేయనటువంటి ఆ మనిషిని వీటన్నిటికంటే ముఖ్యమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి నిరంతరం ఊపిరిలూదేటటువంటి అత్యున్నత న్యాయస్థానాలని హైకోర్టులు సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేసాయి రాజధాని అమరావతి అని. అంటే న్యాయస్థానాల సూచనల్ని ఉమ్, తీర్పుల్ని ప్రధానమంత్రి స్వయంగా 2 సార్లు వచ్చిన విషయాల్ని అదేవిధంగా రాజధాని అమరావతి అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ప్రజలందరూ అభిప్రాయపడిన విషయాన్ని వీటన్నిటిని తొంగలో దొక్కి నువ్వు ఆడిందా ఆట పాడిందా పాటగా నీ ఇష్టారాజ్యంగా మతి స్థిమితం లేని నీవు రాజ్యపాలనకు అనర్హుడివి, నిన్ను డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికల సంఘం న్యాయస్థానాలు సుమోటోగా తీసుకొని. లేకుంటే నువ్వు ఏంటి అసలుకి ప్రపంచంలో నువ్వు ఒక అతిమనుష్య శక్తివా? నువ్వు ఒక అతిమనుష్య శక్తివా? నీ ముందు ఏ చట్టాలు పనిచేయవా? ఏ రాజ్యాంగం పనిచేయవా? నీ మీద చర్య తీసుకోవడానికి లేదా? మావిగన్పై ఆయన చేసిన స్టేట్మెంటు కూటమి ప్రభుత్వం నెత్తిన పాలు పోసినట్టుగా ఉందా? లేదంటే మరోసారి కూటమిని ఢీకొట్టేందుకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకున్న నిర్ణయం అనుకోవాలా? మేము ఆయన బాగుడిని ఉమ్, ఆయన ఏదో ఒక ఉన్మాదిగా భావిస్తాం. మేము ఉమ్, ఒక మతి స్థిమితం లేనోడుగా భావిస్తాం, ఒక కర్కోటకుడిగా భావిస్తాం. ఒక పురాణాల్లో మేము ఎందరో వందలాది మంది రాక్షసులను గురించి నేను అష్టాదశ పురాణాలు చదివా, ఉప పురాణాలు చదివాను, కానీ వందలాది మంది రాక్షసులను చూశాను. ఇంత ప్రజాకంటకుడైన పాలకుడిని నేను చూడలేదు. ఉమ్, ఈ ప్రజాకంటకుడైన పాలకుడు మాటలకు మేము అంత విలువము. ఉమ్, పోతే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు, న్యాయస్థానాలు అన్నీ గమనిస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ అంతా గమనిస్తుంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజలు ఎలా ఎప్పుడు ఏ సమయంలో ఎలా తీర్పియాలో వాళ్ళు ఇస్తారు. ఈయన నినాదాలకు ఎవరు మోసపోయేవాళ్ళు లేరు. ఒక్కసారి అని చెప్పి ఆనాడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాత తండ్రి విగ్రహాల పేరుతో పోతే ఓదార్పు యాత్రల పేరుతో పోయి ప్రజల్ని ఒక్కసారి అని బతుకులాడుకుంటే పోనీ ఏదో పాపం విలపిస్తున్నాడు, తండ్రిని బాగొట్టుకున్న పిల్లవాడిలాగా ఉన్నాడు, పోతే ఏడుస్తున్నాడు, ఒక్కసారి అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పి అది ఆ స్టేట్మెంట్ అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఆ డెసిషన్ తీసుకున్నారా ప్రజలు? లేదంటే ఆయన మీద కనికరించి జాలి చూపించి ఆయన గెలిపించారు? చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ పరిస్థితుల్లో ఆనాటికి లేదు. వాస్తవంగా చంద్రబాబు గారు మళ్ళీ అఖండ మెజార్టీతో గెలవాలి. మనది చీమకి పంచదార, పాముకు పాలు పోసే ఈ సమాజంలో కర్మభూమిలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి కుర్రవాడిగా అందరినీ వాటేసుకొని ఏడుస్తున్నాడు. పోతే బాధపడుతున్నాడు. ఒక్కసారైనా నాకు అవకాశం ఏంటి, నేను మంచి సుపరిపాలన అందిస్తాను, రామరాజ్యాన్ని అందిస్తాను. పోతే చాలా నేను రాజశేఖర్ రెడ్డి మా తండ్రి దుర్మరణం పాలయ్యాడు, పోతే రిలయన్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ చంపేశారు, ఇవన్నీ చెప్పి అటు ఒక పక్క కనికరం జాలి, మరో పక్క నింద, వీళ్ళ మీద పడిన నింద, చంద్రబాబు గారి మీద సోనియా గాంధీ మీద రిలయన్స్ మీద పడిన నింద, ఇవన్నీ ప్రజల్ని నమ్మించడంలో కృతకృత్యుడయ్యాడు. తర్వాత ప్రజలకు అర్థమైంది, పురాణాల్లో కూడా ఇంతమంది రాక్షసులను చూసాం కానీ ఇలాంటి కర్కోటగా అయిన వ్యక్తిని మనం చూడలేదని చెప్పేసి విసిగి వేసారిపోయి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వచ్చిండే కూటమికి. ఆఖరి నిమిషంలో కొంతమంది టికెట్లు ఇవ్వడంలో వాళ్ళకి టైం చాలక. విచిత్రం ఏంటంటే సార్, ఇక్కడ వచ్చిన సబ్మిషను మీరు ఏదైతే ఫీలింగ్ కర్కోటకుడు, ప్రజాకంటకుడు అని ఏదైతే అంటున్నారో సేమ్ అవే డైలాగుల్ని చంద్రబాబుకి ఆపాదిస్తున్నారు వైఎస్ జగన్. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చంద్రబాబుని అంతకంటే ఎక్కువైన మాటలతో అంటూ ఉన్నారు. వాటిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందా? అది నిజం లేదని జస్ట్ లైక్ మీరు ఎలా అయితే విమర్శలు చేస్తున్నారో ఆయన కూడా అలా చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. వాళ్ళకి మేము మా పరిపాలనలో అవకతవకలు ఉంటే సబ్జెక్టు దొరుకుతుంది, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. కాబట్టి మేము ఆరోపించాము వాళ్ళది మైండ్ గేమ్. మేము ఆరోపించినే మా మీద ఆరోపిస్తుంటారు.
హ్మ్. వాళ్ళ పరిపాలనలో మేము ఏమైతే ఆరోపించామో అవే మాకు అంటగట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం వాళ్ళది. ఎప్పుడు మైండ్ గేమ్. మీరు హ్మ్. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మైండ్ గేమ్ ఆడారు. హ్మ్. విజయసాయి రెడ్డిని పెట్టుకొని మైండ్ గేమ్ ఆడారు. ఇంకా చాలామంది సజ్జలను పెట్టుకొని ఆడారు. ఇంకా కొంతమందిని పెట్టుకొని ఆడారు. రకరకాల వాళ్ళని పెట్టుకొని ఆడారు. ఆ మైండ్ గేమ్‌లో వాళ్ళు సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. తర్వాత ప్రజలకి అర్థమైపోయింది. హ్మ్. ఇది ఆయన స్వరూపం, ఆయన మనస్తత్వం, ఆయన మీద ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కలిగిందని మేము భావిస్తున్నాం. అందుకే మాకు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇంకా మా అభ్యర్థులు చివరి నిమిషంలో అభ్యర్థిత్వాన్ని పొందిన వాళ్ళు కొంచెం అన్ని గ్రామాలు సకాలంలో తిరగలేక, ఓటర్స్‌ని కలవలేక కొద్దిపాటి తేడాతో కొన్ని హ్మ్. సీట్లు మేము మిస్ అయ్యాం. లేకపోతే వాళ్ళకి 4, 5 సీట్లకు పరిమితం కావాల్సిన వాళ్ళు. కానీ సార్ ఇక్కడ ఒక విషయం హ్మ్. అతను సింగిల్‌గా ఫైట్ చేసాడు. 2019లో గూడా అధికారం చేపట్టాడు. 5 సంవత్సరాలు పాలించారు. నెక్స్ట్ 2024 కూడా సింగిల్‌గా వచ్చి ఢీకొట్టాడు. హ్మ్. కానీ మీకు ముగ్గురు కలుపుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మేము కలిసే పోటీ చేస్తాం. విడిగా పోటీ చేయము అని చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకు వైఎస్ జగన్ అంటే భయమా? లేదంటే మీరు విడివిడిగా పోటీ చేస్తే మీరు గెలవరనే ఒక నమ్మకమా మీకు? అతన్ని చూస్తే భయమండి. మమ్మల్ని చూస్తే ఎవరు భయపడతారు? హ్మ్. మేము సాధు జంతువులం గదా! హుహు. ఆ! పోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్కోటకుడు, రాక్షసుడు. అతని నీడలో ఎదగలేము. అతను మింగేస్తాడు పెద్ద కొండ చిలువ అని చెప్పి ఎవరు ఆయనతో జతకట్టడానికి ప్రయత్నించరు. హ్మ్. శ్రీరామచంద్రుడు బలహీనుడా? బలవంతుడా? అవతార పురుషుడు. హ్మ్. అవతార పురుషుడే కాదా? ఆ! దట్స్ ట్రూ. ఒక యుగంలో శ్రీకృష్ణుడు. హ్మ్. ఆ తర్వాత యుగంలో, ముందు యుగంలో శ్రీరామచంద్రుడు. మానవ రూపంలో పుట్టి మానవుడిగా యాక్టివిటీస్. హ్మ్. శ్రీరామచంద్రుడు బలహీనుడా? ఒక్కడు చాలడా రావణాసురుడిని అంతమొందించడానికి? హ్మ్. మరి సుగ్రీవుడు వీళ్ళందరూ ఎందుకు చేరారు పక్కన? హ్మ్. హనుమంతుడు ఎందుకు చేరాడు? పోతే అనేక మంది ఋషులు, మునులు ఆయనకి ఎందుకు తోడ్పడ్డారు? విశ్వామిత్రుడు వీళ్ళంతా, వశిష్ఠుడు వీళ్ళంతా హ్మ్. ఎందుకు తోడ్పడ్డారు? వాళ్ళందరిని ఎందుకు కలుపుకున్నాడు? ఆయన మానవ రూపంలో ఉన్నాను కాబట్టి ప్రజల్ని నేను ముందే చెప్పా ఇంటర్వ్యూలో. సీతాదేవిని ఆనాటి రాచరిక వ్యవస్థలో ఒక మాట కోసం ప్రజాస్వామ్య విలువల్ని రాచరిక వ్యవస్థలో కాపాడినటువంటి సకల గుణాభిరాముడు అని చెప్పి. హ్మ్. ఇక్కడ కూడా మనం చేసేది ఏంటంటే శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు అన్నీ తెలుసు. కానీ మా ప్రజల మాటకి ప్రజా వాక్కు ఎంతటి బలమైందో నిరూపించినటువంటి మనిషి. అదేవిధంగా నలుగురిని కలుపుకుపోతున్న ఐకమత్యమే సగం బలం. హ్మ్. పోతే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కాబట్టి ఆళ్ళందరూ బాధలకి జగన్మోహన్ రెడ్డి బాధలతో జగన్మోహన్ రెడ్డిని పెట్టిన బాధలకి జనసేన గురైంది. పోతే అదేవిధంగా ఈళ్ళ పరిపాలన అవకతవకల్ని కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం గమనిస్తున్నది. హ్మ్. మోడీ ప్రభుత్వం ప్రజల్ని పెట్టే ఇబ్బందులు, ఇతర రాజకీయ పక్షాలను పెట్టే ఇబ్బందులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ భావసారూప్యత ఉంది కాబట్టి ఏకమయ్యి ఢీకొట్టాలా? వేలాది కోట్ల రూపాయలున్నాయి. ప్రజల్ని డ్రగ్స్‌కి, గంజాయికి, పోతే ఇతర చెడు వ్యసనాలకి గురి చేశాడు. ఆ డబ్బుతో చ పోతే బాంబుల సంస్కృతి కడపలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రాలో మొట్టమొదటిగా బాంబుల సంస్కృతిని ప్రవేశపెట్టిన వంశంలో పుట్టాడు. తన యొక్క మంది మార్బలంతో అంటే మంది మార్బలం అంటే రాక్షస గణాలతో హ్మ్. ఈ బాంబులు, కత్తులు నా తో వీరవిహారం చేస్తాడు ఎన్నికల్లో. అదేవిధంగా ధన పిశాచి ఆయన ఆయన ఆవహించింది. హ్మ్. కాబట్టి కావలసినంత డబ్బుంది. అదేవిధంగా మద్యం, మాంసాలు వెదజల్లుతాడు. బాంబులు సంస్కృతితో బాంబులేస్తాడు. రిగ్గింగులు చేస్తాడు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి భావసారూప్యత కలిగిన ఈ పార్టీలన్నీ ఏకమయ్యాయి గానీ బో ఆయన మేము ఆయన మాకు ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోయారని. హ్మ్. ఒంటరిగా ప్రజాస్వామ్యం అంటే 10 మందిని కలుపుకుపోవడం. అతను నిరంకుశ పాలకుడు కాబట్టి, మధ్యయుగాల నాటి చక్రవర్తి కాబట్టి, ఆ మధ్యయుగాల నాటి రాజకీయాలకు పనికొచ్చేవాడు కాబట్టి, హ్మ్. అతను ఎవరిని కలుపుకోలేకపోలేడు. కలిసి నడవలేడు. కలిసి నడవలేడు. హ్మ్. కాబట్టి అటువంటి అతని దగ్గరికి ఎవరు పోరు. హ్మ్. అతనితో స్నేహం చేస్తే కొండ చిలువలాగా మింగేస్తాడు. పైగా అతని దుష్పరిపాలన అతను ఒక చెడ్డవాడితో ఎవరు స్నేహం చేయడానికి ముందు పోతారు? అతను చెడ్డవాడని ప్రజలు భావిస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయం ఏంటని చెప్పేసి వాళ్ళన్నీ ప్రోధి చేసుకొని ఒక వాతావరణం ఎలా ఉందని అన్ని విషయాలు తెలుసుకొని కదా జతకట్టడానికి ప్రయత్నించేది.
ఇది దుష్ట పరిపాలన అనుకుంటున్నారు, దౌర్జన్య పాలన, దాడుల పరిపాలన, చాలా చెడ్డ పేరు ఉందని తెలుసుకున్నప్పుడు అతను పంచకెందుకు పోతారు మిగతా పార్టీలు? సార్ మీరు పార్టీలు టీడీపీలో ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. మీకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. చాలా బలంగా నమ్ముతున్నాను. మీరు జెన్యూన్‌గా చెప్పండి. విడివిడిగా కంటెస్ట్ చేస్తే టీడీపీ గెలిసేదా? జనసేన గెలిసిద్దా? బీజేపీ గెలిసిద్దా? వైసీపీ గెలిసిద్దా? నిజం చెప్పండి. చెప్తున్నాను. మీరు అతని మాటలో విషవలయం నుంచి అతని మాటల విషవలయం నుంచి మీరు ఇంకా బయటపడలేదని నేను భావిస్తున్నా. అతనికి 39% ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాడు. సరే, 39% వచ్చాయి. అవి నిజమైన ఓట్లు అనుకుంటున్నావా? అతను చేర్పించుకున్నాడు 5 సంవత్సరాల కాలంలో. అతను చేర్పించుకున్న ఓట్లు అవి. అదనంగా ఓట్లు యాడ్ చేయించుకున్నారంటారా? ఓటు చేయించుకున్నారు. ఇది ఆయన రూలింగ్ ఉన్నప్పుడు. రూలింగ్లో ఉన్నప్పుడు దొంగ ఓట్లు. మా ఓట్లు తీసేశారు. చాలా ఓట్లు తీసేసినా మాకు ఎంత పర్సెంట్ వచ్చింది? 50% దాటాం మేము. ఎంత? 50% దాటాం. అంటే మా ఓట్లు తీసేయకపోతే మా 60% అయ్యాయేమో. 60 దాటేయాము. 60 చిల్లర ఉండేవి మావి. అతనికి 20 చిల్లర శాతమే ఉండే. 39% ఓట్లు లేవు జగన్మోహన్ రెడ్డికి. 20 చిల్లర శాతమే ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో 17-18 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ 20% పైన ఉన్నాయి అనుకున్నాం. మాకు ఈ 50% కాకుండా మొత్తం 68, 69, 67% దాకా మాకు ఉండే అవకాశం ఉంది. అయితే అతను మా ఓట్లు తీసేపిచ్చాడు, దొంగ ఓట్లు చేర్పించుకున్నాడు. అది అంతే. మేము ఎందుకు గెలం? ఇన్ని ఓట్లు ఉండేవాడు. కానీ ఈ పాయింట్ ఎవరు ఏ టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మురిసిపోతారనుకుంటున్నాం? దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, దోపిడీలు, హత్యలు నిరంతరం చేసి అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఒక గజ దొంగ, పోతే ఒక రౌడీగా మొదలుపడినటువంటి ఆ వ్యక్తి పోతే ఇతర రాష్ట్రాల్లో అతను కూర్చి విపరీతంగా ఇతర రాష్ట్రాలు మనం సందర్శించినప్పుడు అతనికి ఓట్లు ఎట్టేస్తున్నారని మనల్ని ఇప్పటికీ అడుగుతుంటారు. అతనికి అతను రాజకీయాలకు పనికిరాడు, పరిపాలన చేత కాదు, అతను అంత స్వార్థపరం. పోతే అసలుకి ఎప్పుడు కిడ్ ప్రోకో అనే పదం మనం ఎవరూ వినలేదు. అదేవిధంగా హవాలా అనే పదాలు వినలేదు. వీటన్నిటిని సృష్టించాడు అతను. ఎంత ఈ మొత్తం లిటిగెంట్ అతను. పోతే అతనికి ఓట్లు ఎట్టేస్తున్నారు, అసలు అతను ఎట్టెన్నుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలకుడు అని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు పోతుంటే ఎంతోమంది ప్రశంసిస్తుంటారు. అది ప్రజలు ఒకసారి బోల్తా పడ్డారు, బోల్తా కొట్టించాడు. తర్వాత ప్రజలకు అర్థమై 95% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అది మేము 3 పార్టీల కలయికలు, అభ్యర్థుల నిర్ణయం కొంచెం ఆలస్యమైంది. మా వ్యక్తులు అన్ని గ్రామాలు పర్యటించడానికి సమయం లేక ఒక 4-5 సీట్లు, 5-6 సీట్లు అదనంగా కోల్పోయాం. లేకపోతే అతను 4-5 సీట్లు, 5-6 సీట్లు వచ్చింది. మీరు చెప్పిన నెరేటివ్ జగన్ మీద నిజమే అయితే 2019లో గెలిచేవాడు కాదు కదా, అంత పెద్ద మెజారిటీతో గెలిచేవాడు కాదు కదా, 150 సీట్లతో గెలిచే పరిస్థితి లేదు కదా. మీరు చెప్పిన నెరేటివ్ ఏదైతే అన్నారో ఆయన అదే మీరు అన్నారు. పోతే మీరు అన్న 151 సీట్లు ఎందుకు వచ్చాయంటే ఒక్కసారి అని చెప్పి ప్రజలను బోల్తా కొట్టించాడు, మభ్య పెట్టాడు. ప్రజలు అతను చెప్పింది కొంత నమ్మారు. వాళ్ళ నాన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విమాన ప్రమాదంలో చనిపోతే కొంతమంది సానుభూతిగా ఓటేస్తారా లేదా? వేస్తారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రమాదానికి గురి కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేడు. మనం వాళ్ళ పార్టీ కాకపోయినా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మనం ఆ పార్టీ వ్యతిరేకులమైనా మనకు బాధ కలిగిందా లేదా? ఒక ముఖ్యమంత్రిగా ప్రతికూల వాతావరణంలో పయనించేటప్పుడు ఇలా జరగడం అనేది అందరిని కలిసి వేసిన సంఘటన. చంద్రబాబు నాయుడు గారు కూడా పోయి వచ్చారు కదా, నివాళులు అర్పించి వచ్చాడు కదా. కానీ అదొకటి. రెండోది ఇతను కొడుకు పోతే ఇతను ముఖ్యమంత్రి పదవి కోసం శవాన్ని అక్కడ పెట్టుకొని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోతే రాజశేఖర రెడ్డి చనిపోగానే అసలు కొడుకు ఇచ్చుంటే పోయి ఉండేది కదని కొన్ని వర్గాల్లో ఉంది. అదొకటి. మూడోది ఏంటంటే అతను పాదయాత్ర చేయడం, ఓదార్పు యాత్ర పేరుతో. అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుమతించలేదు కాబట్టి అది కోపం. కాబట్టి ఇతను వాళ్ళ నాన్న విగ్రహాలను, వాళ్ళ నాన్న బొమ్మ నిరంతరం చూపించి ఏ నాన్న మరణం రాష్ట్ర ప్రజలను కలిచివేసిందో, దుర్మరణం అంటే యాక్సిడెంట్, ఆకాశంలో ఆ విధంగా దుర్మరణం పోలా కావడం, ఆయన శవం కూడా దొరక్కపోవడం, ఏదో పీసెస్ మాంసం కండలు మాత్రమే దొరికింది. పోతే ఆ పరిస్థితిలో ఎవరైనా బాధపడతారు, మానవత్వం చూపుతారు. దాన్ని అతను సొమ్ము చేసుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. అంతే తప్పితే ఆయన ఏదో గొప్ప పాలనా దక్షుడిగా ఆయనతో అనుభవాలు లేవు, లేకపోతే ఆయన మహాపండితుడని కాదు, లేకపోతే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అనేది కొంత అనుమానం ఉన్నా
అప్పటికే ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుశ్చర్యలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు. అదేవిధంగా అనేక కేసుల్లో బుక్ అవుతున్నాడనే విషయాలు తెలిసినా, అక్కడ తండ్రి మీద ఉండేటటువంటి ఆ దుర్మరణం చెందిందని, కలత చెందిన రాష్ట్ర ప్రజలు అతను చెప్పేది ఆలకిచ్చారు. కొంత నమ్మారు. అదేవిధంగా ఆయన మళ్ళా తండ్రి విగ్రహాలు పెట్టుకుంటూ తండ్రిని మర్చిపోనీయకుండా ఎన్నికల దాకా అలా హ్మ్. ఓదార్పు యాత్రల పేరుతో కానీ రాష్ట్ర ప్రజలుని అతను మంగళవారాలు మనం పరామర్శలు పోకూడదు. ఆదివారాలు పోకూడదు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం. అదేవిధంగా సూర్యాస్తమయం, సూర్యోదయానికి ముందు పోకూడదు. కానీ వాటన్నిటికి తిలోదకాలు ఇచ్చాడు. అదేవిధంగా పోతే హ్మ్, ఆయన మధ్య మధ్యలో కొంతమంది ఈ స్వరూపానందేంద్ర స్వామి, హ్మ్. ఇంకా ఇతర స్వామీజీల ఆశీస్సులు పొంది యజ్ఞయాగాదులు చేసి పోతే హిందూ మతంలోకి మారినట్టుగా నటించాడు. హ్మ్. ఇలా ప్రజలను నమ్మించడంలో ఘనాపాటి. ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తాడు, రెచ్చగొడతాడు. హ్మ్. ఇలా చూశారు, ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. సరే ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఇచ్చారు. ఎంత నష్టపోయాము ఈ దుర్మార్గపు పాలనలో అనేది గ్రహించారు. కూటమికి అవకాశం ఇచ్చారు. హ్మ్. 2029 ఎన్నికల్లో జరిగినట్లయితే, ఆ! ఆ ఎన్నికల్లో మీరు కూటమినే వస్తారని చాలా పవర్‌ఫుల్‌గా చెప్తున్నారు. ఇప్పటికి చెప్తున్నారు. ఆయన ఇప్పటికి సింగిల్‌గానే వచ్చి కొడతా అంటున్నారు. హ్మ్. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే మరి 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. గెలిచేది మనమే అని అంటున్నారు. హ్మ్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? లేదంటే నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అవును. మనకి స్టోర్టుపురం అనేది గజ దొంగలకి నిలయం. అందరికీ తెలుసు. హ్మ్. స్టోర్టుపురం గజ దొంగగా టైగర్ నాగేశ్వరరావు పేరు అందరికీ తెలుసు. టైగర్ నాగేశ్వరరావు ఏం చెప్పేవాడు? పోలీసోళ్ళు పట్టుకుపోయారు ఆయన అనుచరులనంటే, హ్మ్. అయన్నీ నేను చూసుకుంటాను. పోతే అని కొత్త టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంటాడు ఎప్పటికప్పుడు. హ్మ్. ఈసారి ఈసారి మనం సింహాచలం దేవస్థానాన్ని కొట్టాం కదా! అప్పుడు. లేకపోతే బనగానపల్లి ఆంధ్రా బ్యాంక్‌ని దోచుకున్నాం కదా! ఈసారి ఇంకో పెద్ద బ్యాంక్‌ని దోచుకుందాం అని చెప్పి ఊరిస్తాడు. మభ్యపెట్టే మాటలు చెప్పేసి ఊరించి అప్పటి రాజకీయాలకి, ఇప్పటి రాజకీయాలకి బ్రీఫ్‌గా ఒక చిన్న చెప్తారా? వేరియేషన్ చెప్తారా? అప్పటి ఎన్టీఆర్ గారు అంతకు ముందున్న రాజకీయాలు కావచ్చు, ప్రెజెంట్ ఇప్పుడు 95 తర్వాత ఉన్న రాజకీయాలు కావచ్చు, 2000 తర్వాత రాజకీయాలు కావచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హోందా అయిన రాజకీయానికి ప్రతిబింబం ఆయన. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు బెదిరించి, అదిరిచ్చి, భయపెట్టి, దౌర్జన్యపూరితంగా ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యాన్ని భయపెట్టి, లొంగదీసుకొని అంటే రిగ్గింగుల సంస్కృతి కాబట్టి, బాంబుల సంస్కృతి కాబట్టి, అదే కొనసాగించాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి హోందా అయిన రాజకీయవేత్తలు కొద్దిమందే ఉన్నారు భారతదేశంలో. ఎక్కువ మంది జగన్ లాంటోళ్ళు అంటే యథా రాజా తథా ప్రజ. ఒక స్థాయికి పోయిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికే మిగతా ప్రజలు గమనిస్తుంటారు. కొంతమంది ఆకర్షితులవుతుంటారు. హ్మ్. అంటే మంచికి ఆకర్షితులవుతుంటారు. చెడుకి గూడా ఆకర్షితులవుతుంటారు. చెడు అంటే ఇందాక చెప్పాను స్టోర్‌పురం దొంగలు. అక్కడ గాని దొంగతనాలకు పోతే ఈజీ సంపాదనని. హ్మ్. అలా కొంతమంది ఆకర్షితులవుతుంటారు. పోతే ఇప్పుడున్న పరిస్థితిలో శ్రేయోరాజ్య స్థాపన కావాలా ప్రజాస్వామ్యంలో ఇయన్నీ తాత్కాలికం. శ్రేయోరాజ్య స్థాపన 10 కాలాలు నాయకుడిగా ఉండాలంటే ముందు నీతి నిజాయితీగా ఉండాలా. సహనం, సహృష్టితో వ్యవహరించాలా. అవి ఉన్నాయా ఇప్పుడు? ఈ రాజకీయాల్లో ఉన్నాయి. ప్రెజెంట్ చాలా రాజకీయాల్లో వరకు ఉన్నాయా? క్షీణించాయి. హ్మ్. వాటిని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయడం. పార్టీలకు అతీతంగా క్షీణించాయి. అందరూ చేస్తున్నారంటారు. అంతేనా? కాదు, కాదు. మా హ్మ్. తెలుగుదేశంలో మాత్రం అద్భుతమైన సంస్కృతి ఉందని భారతదేశంలో అందరూ అంటారు. అన్ని రాజకీయ పార్టీలు మా తెలుగుదేశంలో గొప్ప సంస్కృతి, పోతే గొప్ప శిక్షణ, గొప్ప క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. గొప్ప విద్యావంతులున్నారు. పోతే సహనపరులున్నారు. పోతే పార్టీ డిసిప్లిన్‌కి కట్టుబడి ఉన్నారు అని జెప్పేసి. సరే హ్మ్. ఎక్కడో 1, 2 సంఘటనలు హ్మ్. జరుగుతా ఉంటాయి. అయి గూడా ఎన్నికల సమయంలో ఏదో ఎన్నికల కోసం కొంతమందిని మాకు అక్కడ డబ్బు ఈ దశకం లేక మా హ్మ్. కార్యకర్తలు 45 ఏళ్ల ఈ పార్టీలో చాలామంది ఖర్చయిపోయి ఇది ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇచ్చినా పోటీ చేయడానికి డబ్బు లేక పోటీ చేయనప్పుడు ఆ స్థానాలు భర్తీ చేయడానికి తాత్కాలికంగా ఎన్నికల నామినేషన్ టైం అయిపోయేటప్పుడు హ్మ్. ఎవరో ఒకరు ముందుకొచ్చినప్పుడు వారికి టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ కల్చర్ మీద అవగాహన లేక తప్పటడుగులేస్తారు. వాటిని సరిదిద్దుకోమని హెచ్చరిస్తుంటాడు. ఎన్టీఆర్ సమయంలో టికెట్ల కేటాయింపు ఎలా ఉండేది? మీరు ఆయనతో దగ్గరగా ఉన్న వ్యక్తిగా మీరేమి అబ్జర్వ్ ఆయన చేశారు? హ్మ్, ఏముంది ఆయనకి కావాల్సిందేంటంటే ముందు ఆయన యంగ్ బ్లడ్‌ని ఎక్కువ ఇంజెక్ట్ చేయాలనుకునేవాడు. హ్మ్. అట్లాగే పెద్ద మనుషుల్ని. హ్మ్. వయసుతో పని లేకుండా వయోభేదాలు చూసేవాడు కాదు. కానీ ఎక్కువ యంగ్ బ్లడ్ కూడా ఉండాలి
అంటే అంటే హ్మ్, మొత్తం అటు అన్ని రకాల అన్ని వర్గాలని అంటే వయోభేదం అనేది చూసేవాడు కాదు. వృద్ధుల్ని, యువకుల్ని, మధ్య వయస్కుల్ని, అదేవిధంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళల్ని, అదేవిధంగా విద్యావంతుల్ని, హ్మ్. అన్ని రకాల కేటగిరీలకి అవకాశం కల్పించేవాడు. ఆయన క్యాబినెట్‌లో తొలి రోజుల్లో రామచంద్రరావు గారిని హైదరాబాదు నగరం హ్మ్. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మంత్రి పదవి ఇచ్చాడు. రూ. 10,000 ఒక లేబర్ మినిస్టర్‌గా ఉండి రూ. 10,000 లంచానికి పాల్పడ్డాడని హ్మ్. ఇమ్మీడియేట్ బర్తరఫ్ చేశాడు. క్యాబినెట్ ఒక నుంచి. క్యాబినెట్ మంత్రి. హ్మ్. ఇది భారతదేశం అంతా నివ్వెరపోయింది. హ్మ్. ఆ రోజు నేషనల్ మీడియా అంతా ఎన్టీఆర్ సుపరిపాలన చూసి, అదేవిధంగా ఒక 31 మంది మంత్రులు క్యాబినెట్ విషయాలు లీక్ చేశారని, హ్మ్. క్యాబినెట్ విషయాలు లీక్ అయినాయి. ఓకే. ఎలా లీక్ అయినాయి ఏందంటే అందరూ ఒకరి మొహం ఒకరు చూస్తున్నారు. ఈ మొత్తాన్ని. పరిస్థితిలో మొత్తాన్ని రద్దు చేశాడు. హ్మ్. ఆ సాహసం, ఆ ధైర్యం, సత్ప్రవర్తన కోసం కఠినంగా క్రమశిక్షణతో క్యాబినెట్ ఉండాలనే ఉన్నతాశయం కోసం తన అధికారం కోల్పోయినా పర్లేదని చెప్పేసి ప్రజా న్యాయస్థానమే ఉందని చెప్పి ప్రజల్ని నమ్ముకొని ప్రజాస్వామ్యానికి అంత విలువిచ్చి రాజకీయాలు చేశాడాయన. చంద్రబాబు నేతృత్వంలో అది జరుగుతుందా? అప్పుడు చంద్రబాబు జరిగింది? అప్పుడు జరిగింది చంద్రబాబు గారి హయాంలో. ఇప్పుడు ఆనాడు వేరు, ఇప్పుడు వేరు. ఇవి హ్మ్. అది ఒక దివ్యత్వంలాగా సాగింది. హ్మ్. ఇది ఒక నవ్యత్వం. హ్మ్. ఇది సాంకేతికంగా పోతే అన్ని విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన సీనియర్ రాజకీయవేత్త. హ్మ్. 78లోనే ఆయన ఎమ్మెల్యే అవును. అయ్యాడు. 78కి ముందు ఆయన యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా కొంతకాలం ఉన్నాడు. హ్మ్. సరే ఆయన విద్యార్థి నాయకుడిగా చాలా అనుభవాలు సంపాదించాడు. చంద్రబాబు నాయుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు బాల్యంలోనే ఆయన హై స్కూల్‌లోనే లీడరు. హ్మ్. యూనివర్సిటీ క్యాంపస్‌లో లీడరు. అదేవిధంగా అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్‌లో టి. రాజగోపాల్ నాయుడు అని గాంధేయవాది గల్లా అరుణకుమార్ గారి ఆ! తండ్రి, హ్మ్. పోతే గల్లా జయదేవ్ గారి తాత, హ్మ్. డైరెక్ట్ ఇందిరాగాంధీతో సంభాషించే అంత గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆచార్య ఎన్‌జి రంగా గారి ప్రథమ శిష్యుడు, గొప్ప రచయిత. ఆయన అంటే 'ఛత్రపతి శివాజీని' నవల, 'గౌతమ బుద్ధుడి' మీద నవల, ఇలా అనేక గ్రంథాలు రాసున్నాడాయన. హ్మ్. మరి ఆయన శిష్యుడిగా అంటే ఆయన సాహచర్యంలో ఆయన ఎన్నికల్లో, పోతే ఇంకా కొంతమంది రాజకీయ నాయకుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీలో కృషి చేశాడు. ఆ అనుభవం ఉంది. అపారమైన అనుభవం ఆయనకి బాల్యం నుంచి. కాబట్టి జాగ్రత్తగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోతే మనం సుపరిపాలన అందించాలంటే మనం అధికారంలో ఉండాలి గదా! అని జెప్పేసి అధికారంలో రావడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తూ ఆ క్రమంలో ఆయన టెక్నికల్‌గా అన్నీ ఫైనల్‌గా చెప్పండి సార్ ఒక్కటే క్వెషన్. 2029 ఎన్నికలకి మీరు కూటమిగానే వెళ్తూ ఉన్నారు. వైసీపీ సింగిల్‌గానే వస్తుంది. ఎంత లాస్ట్ క్వెషన్ ఆ! ఎంత ఎన్ని సీట్లొచ్చే అవకాశం మీకెన్ని సీట్లొచ్చే అవకాశం ఉంది? ఆయనకు కొన్ని సీట్లొచ్చే అవకాశం ఉంది? ఇది ఇంకా ఇంచుమించుగా 2 సంవత్సరాల 10 మాసాల పైనుంది. హ్మ్. 2 సంవత్సరాల 10 నెలలు ఖచ్చితంగా ఎన్నికలున్నాయి. హ్మ్. ఇప్పుడు ఎందుకు అంత తొందర? ఒక మనం ఎస్టిమేషన్ అంటూ ఉంటది గదా! అని. ఏం ఎస్టిమేషను? హ్మ్. 2 సంవత్సరాల పరిపాలనలో 10 నెలల్లో ఇంకా ఈ కేసులన్నీ వెలుగులోకొచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు పోటీదారుడు అవుతాడని ఎందుకనుకోవాలా? హ్మ్. ఈలోపు జగన్మోహన్ రెడ్డి మేము పెట్టని కేసులున్నాయే, హ్మ్. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ టైంలో హ్మ్. 14 ఏళ్ల నాటి కేసులు, హ్మ్. సీబీఐ కేసులు 11 ఉన్నాయి. 7 ఈడీ కేసులున్నాయి. 18 కేసులు టోటల్‌గా. హ్మ్. అవి తాండవిస్తున్నాయి. హ్మ్. ఒకవైపు మేము పెట్టిన మా కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులున్నాయి. హ్మ్. పోతే లిక్కర్ కేసు ముంచుకొస్తుంది. ఇంకా చాలా కేసులు ఏ కేసైనా సరే ముసురుకుంటున్నాయి. బీజేపీ అనుమతి లేకుండా మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదేమో ప్రస్తుతం? బీజేపీ అనుమతి లేకుండా, బీజేపీ కనుసైగ లేకుండా. ఒకరి అనుమతి ఏంది దీనికి? ఆ! న్యాయస్థానాలు ఎలా నిర్దేశిస్తే అట్లా. రైట్. న్యాయస్థానాలు ఎవరి చెప్పు చేతుల్లో ఉంటాయి? రైట్. న్యాయస్థానాలు తంపని ఇప్పుడు న్యాయస్థానాలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు భారత రాజ్యాంగం కల్పించింది. హ్మ్. భారత రాజ్యాంగ నియమాలు, చట్టాలను ఉల్లంఘించితే వాటి మీద తీర్పునివ్వడానికే న్యాయస్థానాలను పెట్టింది. రైట్. అందువల్ల న్యాయస్థానాలు క్రమశిక్షణతో న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల అభిమతాన్ని దృష్టిలో ఉంచుకొని, పోతే రికార్డుల్ని దృష్టిలో ఉంచుకొని, చేసిన తప్పుల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా, జాగరూకతతో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయని కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు, న్యాయస్థానాలు ప్రజల ఎదురుచూపుల్ని కాలదన్ని పోతే ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా ఉండి తీర్పులు ఇస్తాయనే ఉద్దేశం ప్రజలు అనుకోవట్లేదు.
ఉద్దేశంతో లేరు. అలా న్యాయస్థానాలు ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా ప్రజలు విశ్వసించేదానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో నమోదైన కేసుల్లో తీవ్రతను దృష్టిలో పెట్టుకోకుండా పేలవంగా తేల్చేస్తే న్యాయస్థానాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. రైట్ 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 ఇది ఇవాటి స్పెషల్ డిస్కషన్. కంచెల విజయభాస్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కూడా మళ్ళీ కూటమే అధికారంలో వస్తుందని, వైసీపీకి అంత సీన్ లేదని, జగన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వస్తుందని చాలా బలంగా చెప్తున్నారు. ఇది ఇవాటి స్పెషల్ డిస్కషన్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం.